నా ముక్కు కోయబడింది, నా ముక్కు మళ్ళా అతికించబడింది. దిస్ వాజ్ రికార్డెడ్. ఎంత అద్భుతమైన సర్జరీలు చేశారో ఆనాటి కాలంలో. నీకు ఒక ఉదాహరణ చెప్తా. వాడి పేరు రాబర్ట్. వాడు గుర్రం మీద పోతున్నాడు. వాడి ముక్కు తెగ్గోయబడి ఉంది. వాడు గుర్రం మీద పోతుంటే ఒక ఊరు దగ్గర ఉండే కుమ్మరి అతను చూశాడు. చూసి నీ ముక్కేమైందని అడిగాడు. ముక్కేమైందని అడిగితే కింద పడ్డాను, తెగిపోయింది. ఇది కింద పడితే తెగిందిలాగా లేదు, ఎవరో కావాలని నిన్ను అవమానించడానికి కోశారు అని అన్నాడు. ఇంకెందుకులే చెప్పుకుంటే బెటరు అని వాడు అసలు నిజం చెప్పాడు. నేను టిప్పు సుల్తాన్ మీదకి యుద్ధానికి పోయాను, నేను ఆంగ్లేయ కమాండర్ని, నేను 4 సార్లు పోయాను, 4 సార్లు ఓడిపోయాను, 5వ సారి పోయేసరికి ఇంక టిప్పు సుల్తాన్ కోపం వచ్చి నా ముక్కు కట్ చేశాడయా అని అన్నాడు. మరి నువ్వు ఇట్లని నీ దేశానికి పోతావా అని అడిగాడు వాడు. మరి ఏం చేయాలా అని అన్నాడు. ఏం చేయాలా అని అంటే, నేను ముక్కు అతికిస్తాను నీకు, నువ్వు అతికించుకుంటావా? ముక్కు అతికించడం ఏందిరా, కొత్త కదా, వాడికి కాదు ఎవరికైనా లేదు. అండ్ వాడు ముక్కు అతికిచ్చాడు, వీడికి తయారు చేశాడు. అంటే దానికి ప్రాసెస్, దాని వెనక ప్రాసెస్. వీడు ఇంగ్లాండ్లో ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇచ్చాడు. దిస్ వాజ్ రికార్డెడ్. వాడు జరిగిన సంఘటన అంతా చెప్పాడు హౌస్ ఆఫ్ కామన్స్లో. ఇది జరిగింది, నా ముక్కు కోయబడింది, నా ముక్కు మళ్ళా అతికించబడింది. దట్ వాజ్ ద ఫస్ట్ రికార్డెడ్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఒక వెంట్రుకని నిలువుగా చీల్చగలిగినటువంటి పదునైన కత్తులు వాళ్ళు ఆపరేషన్కి వాడేవాళ్ళు. వాడు చెప్పాడట, ఎవరు, ఈ కుమ్మరి వాడు, అయ్యా మా దేశంలో మాదిగానే ఇంకొక జాతి ఉంది, వాళ్ళు ఈ సర్జరీని ఇంకా అద్భుతంగా చేస్తారు, వాళ్ళు ఎందుకంటే తోలు మీదనే ఎక్కువ పని చేస్తారు అని చెప్పాడట. మనం ఈరోజు ఎవరినైతే అంటరాని వాళ్ళనో లేకపోతే ఇంకొకటనో దళితులనో ఏదేదో పెట్టి పిలుస్తున్నామో, వాళ్ళు ఎంత పెద్ద సైంటిస్టులు. ఎప్పుడైనా ఇట్లాంటి విషయాల గురించి మనం ఆలోచించామా? విన్నది లేదు, చెప్పుకుంది లేదు. మన దాకా మనకు తెలియకుండా చేశారు వంశీ ఇటువంటి అద్భుతమైన విషయాల్ని. మన చరిత్రను ఒకసారి, అందుకే ఎవడైనా సరే మన చరిత్రను తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచే పుస్తకాల్లో పెట్టిన చరిత్ర కాదు నేను చెప్తున్నది. అసలు నిజమైనటువంటి చరిత్ర ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల నీ గొప్పతనం నీకు తెలుస్తుంది, నీవు చేసినటువంటి తప్పులు నీకు తెలుస్తాయి. అందుకు చరిత్ర ఉపయోగపడాలా.